నాకు 40 రోజుల కింద కంటి ఆపరేషన్ జరిగింది చాలపూడిలో. దేవుడు మంచిగానే ఇచ్చాడు. అయితే నన్ను బండిమిల్ నుంచి ఆళ్ళే తీసుకెళ్ళారు. మళ్ళీ ఆపరేషన్ చేసి మళ్ళీ ఆళ్ళే తీసుకొచ్చి దింపారు. అక్కడ డాక్టర్లు కూడా నాకు మంచిగా చేశారు, బాగా చేశారు, మంచిగా చూపొచ్చింది. అక్కడ ఎంతోమంది బిడ్డలు కూడా నాకు చక్కగా ఆపరేషన్ చేస్తాయి. ఒకరు తీసుకెళ్ళి ఒక దారి దగ్గర చెక్ చేపిస్తాం, మళ్ళీ ఇంకొకరు దగ్గర చెక్ చేపించి అట్లా 5-6 సార్లు అట్లా చెక్ చేయించాను. నాకు అందరూ కూడా అక్కడ హాస్పిటల్ ఆపరేషన్ చేస్తే అక్కడ ఇద్దరైతే నా ఇద్దరు నాకు డ్రెస్ వేసి చక్కగా డాక్టర్లు నన్ను అప్పచెప్పారు. లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్లు నన్ను చెక్ చేసి అన్ని పరీక్ష చేసి చక్కగా వాళ్ళు నాకు ఏమి ఇప్పలేదు. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, నాకు చేతానే ఉన్నారు, కానీ నాకు ఏమి ఇప్పలేదు. వాళ్ళు మంచిగా చేసి చక్కగా అయితే నాకు ఈ పెద్దగా చూపు రాదని చెప్పారు. కన్ను పెద్దగా లేదు, చిన్నగా ఉంది, నీకు ఎంతవరకు చూపు వస్తాయి లేదు, మేము చెప్పలేమని చెప్పారు డాక్టర్ గారు. అదంతా అలా చెప్పి సర్లేండి చేయండి, మరి నీ శుక్లాలు క్లీన్ చేస్తాం, లోపల ఆపరేషన్ చేసిన ఒక కంట్లో ఒక సంచి లాంటి ఉంటుంది, ఆ సంచిలో అర్థం వేస్తాం కుదురుతో కూడదో మేము చెప్పలేము, వేస్తాం కుదిరితే వేస్తాం లేకపోతే లేదు, లేకపోతే అట్లే శుక్లాలు తీసేస్తామని చెప్పారు. మళ్ళీ కుదరకపోతే మళ్ళీ ఒక నెల ఆగి ఆపరేషన్ చేయాలని ముందు మాకు చెప్పారు. అయినా సరే అలాగే అని చెప్పి చేయమని చెప్పాను. ఆపరేషన్ అంతా జరిగిన తర్వాత మమ్మల్ని మా దగ్గర ఉన్న ఒక సిస్టర్ని అడిగాం, మాకు అర్థమై చేయాలని అడిగితే మాకు తెలియదు అని చెప్పింది. నాకు ఆపరేషన్ చేసిన ఒక డాక్టర్మ వచ్చింది బయటికి. ఏమంటే మాకు అర్థమై చేయాలని అడిగాను. మీకు అర్థం వేసామండి, అర్థం మీకు పడింది, ఏం పర్వాలేదు, మీకు మంచిగా చూపడతాయి. అందుకు నేను ఎంతో సంతోషపడాను. అసలు ఆపరేషన్ చేసేటప్పుడు మళ్ళీ నెల రోజులకి రావాలంటే మళ్ళీ చేయాలంటే నేను ఒకటే మళ్ళీ నేను ఆపరేషన్ రాకుండా ఉండాలని అలా ఆపరేషన్ చేయాలంటే దేవుడిని తలుచుకున్నా, ఏసయ్య మళ్ళీ ఇక్కడ రావాలి, మళ్ళీ అంటే నాకు కష్టం, ఇక్కడ మళ్ళీ నాకు ఆపరేషన్ రాకుండా నన్ను నాకు అర్థం వేసేటట్టు అర్థం మరి సక్సెస్ అయ్యేటట్టు నన్ను కాపాడేయని ఆపరేషన్ చేసయ్యా, నన్ను ఏసయ్యా నన్ను కాపాడయ్యా, నన్ను సాయం చెప్పి అనుకుంటా ఉండా. దేవుడు నాకు ఆ గొప్ప కార్యం చేశాడు. అన్నింటిలో కూడా నాకంటే కొంతమంది వచ్చారు, కానీ మాతో పాటుగా ఇద్దరికైతే ఒక మనిషికి అయితే ఒక మనిషి కన్ను వాళ్ళతో నీకు ఏమని చెప్పారు, ఇంకో మనిషి అయితేనేమో నీకు ఇప్పుడు ఎప్పుడే చేయమని చెప్పారు అన్నా కూడా వాళ్ళు వచ్చారు. కాబట్టి మరి ఇంకో కన్ను చేశారు, మరి ఇంకో కన్ను ఏంటంటే ఆ కన్ను శుభ్రం ఉంది, ఆ కన్నుకి చేయవసలేదు అని చెప్పారు. అక్కడ నా తోడబుట్టిన అంటే నాకు తోడబుట్టిన వాళ్ళు నాకు ఆపరేషన్ చేసినాడు. నన్ను టెస్టులు చేసిన వాళ్ళు కూడా నా తోడబుట్టిన వాళ్ళు అన్నారు. అందరూ కూడా అక్కడ నన్ను చెక్ చేసి ఆపరేషన్ చేసి అన్నింటిలో కూడా తోడుగుండి మమ్మల్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడి నుంచి బండి మీద తీసుకెళ్ళిన కూడా వాళ్ళు తోడబుట్టిన మరలా బండి మీద అక్కడ తేలపూల నుంచి క్షేమంగా తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ బండి మీద దింపి మమ్మల్ని క్షేమంగా తీసుకొచ్చాడు మా తోడముట్టినాడు వాడు. ఇలాంటి గొప్ప తండ్రిగా దేవుడు ఎంత మన ముఖ్యం ఏంటంటే ఒక్క రూపాయి అంతా ఈ ఆపరేషన్ డబ్బులన్నీ మన డబ్బులు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఖర్చుతో ఈ ఆపరేషన్ నాకు జరిగింది. అంటే ఆ చంద్రబాబు నాయుడు గారు నాకు చూపు వస్తాకి ఆయన డబ్బులు సాయం చేశారు కాబట్టి ఆయనకి మంచి ఆరోగ్య బలం శక్తి నుంచి మంచి కాపాడని కోరుకున్నాం. ఈ చిన్న మాటలు ఎవరు జీవించాలి ఆమె.